పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలపై భీమవరం డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. కొన్ని విద్యా సంస్థలను సీజ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ సంవత్సరం దాదాపు 6,000 మంది కొత్త అడ్మిషన్స్ నమోదయ్యాయని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్య చాలా అత్యాధునికంగా అందిస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డీఈఓతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఒక పక్క ఈ నెల ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా రీఓపెన్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి డిఈఓగా భీమవరం డిఈఓ అయితే అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఒక పక్క మంత్రి లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణ శాతం పెరిగిందని చెప్పినని, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ ప్రకారంగా మంచి అకాడమిక్ రిజల్ట్స్ కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 25-26 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ అయితేనేమి, అలాగే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎల్లో మంచి రిజల్ట్స్ అన్నవి మేము సాధించడం జరిగింది. దానిలో భాగంగా ఈ అకాడమిక్ ఇయర్ 26-27 అకాడమిక్ ఇయర్లో మాకు సుమారుగా 5,881 మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యారంగం నుంచి గవర్నమెంట్ విద్యా రంగానికి అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జాయిన్ అయ్యారని చెప్పి మీకు తెలియజేస్తున్నామండి. రైట్ సార్, మొత్తాన్ని చూసుకుంటే అంటే సుమారు 6,000 మంది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చాయంటారు. కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువగా ఈ బుక్స్ అని చెప్పిన 5,000 అని 6,000 అని చెప్పిన, అదేవిధంగా బ్యాగ్స్ అని చెప్పిన, డ్రెస్సులు అని చెప్పిన కూడా అన్నారు. వాటి మీద ఎటువంటి నియంత్రణ మీరు ఇస్తున్నారు? ఏదైతే మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామండి. ఏదైతే స్టేషనరీ కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ అమ్ముతున్నారో అవి డిపార్ట్మెంట్ యొక్క అవుట్లెట్ అంటే స్కూల్ యొక్క అవుట్లెట్ పెట్టుకుని అమ్ముకునే సౌకర్యం ఉంది, డిస్కౌంటెడ్ ప్రైస్లో అమ్ముకునే సౌకర్యం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఆ డిస్కౌంట్ ప్రైస్లో అవైల్ చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే బయట కూడా వారు కొనుక్కునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. రైట్ సార్, మీరు ఇప్పుడు చెప్తున్నారు జియో ప్రకారం ఉంది అని చెప్తున్నారు. కానీ అంటే మన జిల్లానే కాదు, చాలా పలు జిల్లాల్లో కూడా చాలా ప్రైవేటు విద్యా సంస్థల మీద ఆంక్షలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని విద్యా సంస్థలు అయితే సీల్ కూడా చేయడం అయింది. అంటే ఇష్టానుసారంగా అమ్ముతున్నారని, అధిక భారం పేరెంట్స్ మీద వేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఎక్కడైతే మాకు ఈ రకమైన కంప్లైంట్స్ వచ్చాయో, కంప్లైంట్స్ వచ్చిన చోట మాకు టీమ్స్ కింద కాన్స్టిట్యూట్ చేసి ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంఈఓ, సిఆర్పిస్ వారి చేత కాన్స్టిట్యూట్ చేయించి మేము ఆ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకునే విధంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి. ఈ జిల్లాలో ఏమన్నా చర్యలు తీసుకున్నారా సార్? ఎక్కడైతే కొన్ని పాఠశాలల్లో ఇలాగ అమ్మకాలు చేస్తారని చెప్పి వచ్చాయో మా దృష్టికి వచ్చిన పెదప మేము వాటిపై మేనేజ్మెంట్పై నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ పాఠశాలలో ఏదైతే స్టాక్ అమ్ముతున్నారో వాటిని సీజ్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రైట్ సార్, చివరిగా చెప్పండి, ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం కానీ, రీసెంట్గా తీసుకున్న స్నాక్స్ కూడా అని చెప్తాను అంటున్నారు. అవి వాటిలో క్వాలిటీ నియంత్రణ ఏ విధంగా చూస్తున్నారు? ఎప్పటికప్పుడు తరచూ ఏ విధంగా దాన్ని నిఘాబందీ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు మనకి వేరుశనగ చిక్కీ ఇచ్చేవారండి. ఈ సంవత్సరం కొత్తగా మిల్లెట్ చిక్కీ అన్నది కూడా మేము గవర్నమెంట్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి కూడా మిల్లెట్ చిక్కీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి వెస్ట్ గోదావరి జిల్లాలో మా కలెక్టర్ గారు శ్రీమతి సి నాగరాణి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఒక టీంని, అంటే జిల్లా ఆఫీసుల దగ్గర నుంచి గ్రామస్థాయి ఆఫీసుల వరకు కూడా ప్రతి పాఠశాలకి వెళ్ళి అక్కడ ఏదైతే మీల్ చేసి మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజన పథకంలో మీల్ చేసి ఆ క్వాలిటీ ఎలా ఉందన్నది గైడెన్స్ ఇచ్చి ఎక్కడైతే మేము సరి చేసుకోవాలన్నది సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, క్వాలిటీ అష్యూరెన్స్ అన్నది ఇస్తూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగా ఏదైతే పబ్లిక్ పాజిటివ్ పర్స్పెక్టివ్స్లో భాగంగా మా జిల్లా 7వ స్థానంలో ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రైట్, మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు జాయిన్ అవుతున్నారని చెప్పినని ముఖ్యంగా గర్వంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంటే 25-26 ఎకనామిక్ ఇయర్లో ఆల్మోస్ట్ 6,000 పీపుల్ జాయిన్ అయ్యారని చెప్తున్నారు. మరోపక్క మధ్యాహ్నం భోజనం పథకం ఏదైతే ఉందో దాంట్లో కూడా కలెక్టరు అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళు స్వయంగా తిని క్వాలిటీలో ఏమైనా తేడాలు ఉన్నాయో లేకపోతే ఏదైనా మార్చుకోవాలన్నది కూడా చూస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని అధికంగా పేరెంట్స్ మీద ఒత్తిడి చేసేది ఏదైతే ఉన్నాయో వాటికి నోటీసులు ఇచ్చి సంబంధించిన పుస్తకాలను వాటిని కూడా సీల్ చేస్తామని చెప్పి డిఈఓ చెప్పే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, హెచ్ఎం టీవీ, భీమవరం నుంచి.